హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు రంజాన్ వంటలు ఏమేమి చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగనే నాకైతే జీతం డబ్బులు అయితే వచ్చేసిందండి. జీతం డబ్బులు అయితే వచ్చేసిందండి. ఇప్పుడే ఇంటికి అయితే బ్యాంకుకి వేయమని తమ్ముని చేతికి అయితే డబ్బులు ఇచ్చాను. ఇంకా మిగతా డబ్బులు అయితే ఇలా అయితే కొద్దిగా అయితే పెట్టుకున్నానండి. నాకు అవసరానికంటే కార్డుకు అది మళ్ళీ ఇంటి దగ్గర అవసరం పడినప్పుడే వేయాలన్నమాట. మరి ఈరోజు వంట అయితే ఏం చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే బాయ్. ఇప్పుడైతే వంటలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే చికెన్ అనమాట, కూరలండి. ఇలా ఇప్పుడైతే 4 కెత్తులు అయితే తెచ్చారనమాట. 4 అట్టపెట్లకి అయితే చికెన్ తెచ్చారండి. ఆ ఫ్రైజర్ అంతా మొత్తం చికెనే, ఇదంతా చికెనే. అసలు పెట్టడానికి అయితే స్థలమే లేదనమాట. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పుతో వెజిటేబుల్ షోర్బా అండి. ఇదైతే ఇక్కడైతే గుమ్మడికాయ, బంగాళదుంప, క్యారెటు, ఎర్రగడ్డలు, అలాగే పూస, కందిపప్పు అండి. ఇప్పుడైతే ఉడకబెట్టుకుందాము. టమోటా కూడా వేసానండి, ఒక టమోటా కూడా వేసాను అన్నమాట. ఇదైతే అరబ్బీల షోర్బా అండి. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు అవన్నీ ఉడకబెట్టుకున్నా కదా షోర్బాకు. ఇలా అయితే మిక్సీకి అయితే పట్టుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉల్లిపాయలు, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అయితే ఇలా అయితే వేంపానండి. ఇప్పుడైతే వీటిలో మ్యాజూన్, జీలకర్ర పొడి, అలాగనే మిరియాల పొడి కొద్దిగా అయితే వేసానండి. ఇదైతే షోర్బా పట్లం అండి. వీటిలో అయితే సేమ్యాలు ఉంటాయి. ఇప్పుడైతే వేస్తున్నా. ఓకేనా? అక్క చిన్నసారి ఏంటి? కబూజ్ చేస్తుందండి. అది దేంతో చేస్తుందంటే రవ్వతో చేస్తుంది అనమాట. చూడండి, రవ్వది. ఇదైతే బొంబాయి రవ్వ అండి. రవ్వతో అయితే స్వీట్ అయితే చేస్తుంది. అలాగనే చిన్న చిన్న కబూసులు అండి, రొట్టెల్లాగా చిన్న చిన్న దోశలాగా అయితే వేసి వాటిలో అయితే మళ్ళీ స్వీట్ అయితే కలుపుతుంది అనమాట. అక్క సునా అక్క రబ్బీ కబూస్ స్వీట్ మళ్ళీ అయితే స్వీట్ అయితే కలుపుతుందండి వాటిలోకి. ఈరోజు మన వంటలు ఏం వంటలు వండుతున్నాము చూసేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సూపర్ పతాయిలు చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చినాయో. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. డైలీ అయితే ఇలాంటివన్నీ చేయాల్సిందేనండి. అయితే పతాయిలు అంటారు అరబ్బీలో, పతాయిలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రవ్వ అండి. రవ్వతో అయితే మిక్సీకి బట్టి రవ్వ చిన్న చిన్న దోశలు అయితే వేసి వాటిలో అయితే మళ్ళీ జీబెన్, అలాగనే ఇదైతే జీడిపప్పు అండి. ఇలా అయితే వేసామన్నమాట. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? అదైతే ఫింటూను, అదైతే మ్యాంగో జ్యూసు, అదైతే నిమ్మకాయ జ్యూస్ అన్నమాట. ఇక్కడైతే సమోసాలు, గేమర్లు ఇంకా ఉన్నాయి, తేవాలి. అది మకరోనే, ఇది టమోటా రైసు, చికెను, గేమర్లు, షోర్బా, జిరీస్, సమోసా, కిల్ల. మా చిన్నోడు ఆవిరని అయితే వెళ్తున్నాడు అనమాట.